అస్సలం అయికం రహమతుల్లాహి వబర్కాతు. కువైట్లో ఇండియన్ ఎంబసీ అత్యవసర నోటీసు. జూలై 9 వరకు కేవలం ఎమర్జెన్సీ సేవలు మాత్రమే లభ్యం. కువైట్ సిటీ. కువైట్లోని భారత రాయబార కార్యాలయం ఇండియన్ ఎంబసీ కౌన్సిలింగ్ సేవలు సంబంధించి ఒక ముఖ్యమైన అత్యవసర ప్రకటనను విడుదల చేసింది. పరిపాలనాపరమైన కారణాల వల్ల కువైట్లో భారతీయ కాన్సులర్, పాస్పోర్ట్ మరియు వీసా సేవలు జూలై 9, 2026 గురువారం వరకు కేవలం అత్యవసర సేవలు ఎమర్జెన్సీ సర్వీస్ మాత్రమే పరిమితం చేయబడతాయని ఎంబసీ స్పష్టం చేసింది. ఈ కాలంలో అందించబడే అత్యవసర సేవలు తాత్కాల్ పాస్పోర్ట్లు, ఎన్ఆర్ఐ సర్టిఫికెట్, సివిల్ ఐడి గడువు ముగిస్తున్న స్వల్ప కాల పరిమితి గల్ఫ్ పాస్పోర్ట్లు, ఎమర్జెన్సీ సర్టిఫికెట్లు మరియు ఈ వీసాల జారీ మాత్రమే ఉంటాయి. సాధారణంగా పాస్పోర్ట్లు, అడ్మిషన్లు, ధృవీకరణలు మరియు సాధారణ వీసాలు సంబంధిత ఎటువంటి దరఖాస్తులు ఈ కాలంలో స్వీకరించబడవు లేదా పాస్పోర్ట్ ప్రాసెస్ చేయబడవు. తదుపరి నోటీసు వచ్చే వరకు ఎలాంటి ఇండియన్ కాన్సులేట్, అడ్వకేట్ సెంటర్లు, ఐసిఏసి దరఖాస్తు స్వీకరించవని అధికారులు వెల్లడించారు. అత్యవసర దరఖాస్తులు గలవారు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల మధ్య మాత్రమే ఎంబసీలో కౌన్సులర్ విభాగాన్ని సంప్రదించాలని కోరారు. ఈ సమయం ఎమర్జెన్సీ నిర్వహించే పత్రాలు ఉన్న కేసులను మాత్రమే ఎంబసీ పరిశీలిస్తుంది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తామని తాజా అప్డేట్ కోసం కువైట్లోని భారత రాయబార కార్యాలయం యొక్క అధికార కమ్యూనికేషన్ ఛానళ్లు మరియు సోషల్ మీడియా ఖాతాలు మాత్రమే ఫాలో అవ్వాలని ఎంబసీ ప్రజలకు సూచించింది.